నిబంధనలో ఉన్న నాయకులు, పాత నిబంధనలో ఉన్న మనుషులు, పాత నిబంధనలో ఉన్న వ్యక్తుల గురించి అనేక సందర్భాలలో మాట్లాడుతూ వింటూ ఉంటాం. ఎక్కువగా అధికముగా వినబడే వర్తమానాలు ఏమిటి అంటే పాత నిబంధనకి సంబంధించిన వర్తమానాలే మనం అధికంగా వింటూ, కొత్త నిబంధనకు సంబంధించిన వర్తమానాలు బహు తక్కువగా వింటూ ఉంటాం. ఇది కాలానుగుణంగా జరుగుతున్న క్రమం. ఎందుకంటే పాత నిబంధన చరిత్ర కాబట్టి చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, కొత్త నిబంధన జ్ఞానం కాబట్టి చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. పాత నిబంధన చరిత్ర, కొత్త నిబంధన జ్ఞానం. కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకోవలసిన విషయము ముఖ్య ఉద్దేశం. అందుకనే దేవుని యొక్క చిత్తాన్ని గురించి మాట్లాడుతూ, లేదా దేవుని సంకల్పాన్ని గురించి మాట్లాడుతూ, మనం ముందుకు వెళితే దేవుని ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతూ పౌలు తిమోతికి రాస్తూ అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకము చేశాడు. ఒకసారి మనము చాలాసార్లు చదివాము, అయినా ఒకసారి చదవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏమంటూ ఉన్నాడంటే, జాగ్రత్తగా మనము చదివితే 4వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో లేఖనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, ఎవరట? మనుషులు అందరూ, అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న మనుషులందరూ ఏం పొందాలి? రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. దేని గూర్చిన? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యము అంటే పాత నిబంధన కాదు, సత్యం అంటే క్రొత్త నిబంధన. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఎవరిని చేయించున్నారు? దేవుడు అంటే నిశ్చయించుచున్నాడంటే ఇష్టపడుచున్నాడు. అంటే దేవుని యొక్క ఇష్టం ఏమిటి అనేది చెబుతూ వెళుతూ ఉన్నాడు. అంటే క్రొత్త నిబంధన జ్ఞానాన్ని పరిశీలించాలి అంటే పాత నిబంధన చరిత్రలో ఉన్న సందర్భాలు కూడా మనం జ్ఞాపకము చేసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇజ్రాయేలుల చరిత్ర, నేటి ఆధునిక క్రైస్తవ తరములో ఉన్న మనము ఏ రీతిగా ఆలోచన చేయాలి, ఆ దేశానికి మనకి ఉన్న సంబంధం ఏమిటి, ఆ దేశానికి మనకి దేవునికి ఉన్న సంబంధం ఏమిటి అని జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఇజ్రాయేలు లేదా ఇజ్రాయేలీల గురించి ఆ పదం కొత్త నిబంధనలో మనకి కేవలం 4 పర్యాయాలు రాయబడింది. అందులో మొట్టమొదటిగా ఇజ్రాయేలు అనే పదం, లేదా ఇజ్రాయేలీయుడు అనే పదం ప్రభువే సంబోధించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనములు అన్నాడు, యేసు నతానయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము నాకు కనబడలేదు. అంటే ఇజ్రాయేలీయుడు అనే పదం ప్రభువు వారు మాట్లాడినట్టుగా లేఖనం మాట్లాడుతూ ఉంది. అంటే ఇజ్రాయేలీయుడు అనే మాటను, లేదా ఇజ్రాయేలు జాతి యొక్క తాత్పర్యాన్ని ప్రభువు జ్ఞాపకము చేశాడు. ఇంకా మనము లోపలికి వెళితే అపోస్తలుడైన పౌలు ఒక మాట చెబుతూ ఉన్నాడు ఇజ్రాయేల్ గురించి. ఏమంటూ ఉన్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములు వీరివి అంటున్నాడు. అంటే ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఇజ్రాయేల్ జాతిని జ్ఞాపకము చేస్తూ నతానేలు గురించి మాట్లాడితే, ఇజ్రాయేలు జాతి గురించి రోమా సంఘానికి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అదే రోమా పత్రికలో 11వ అధ్యాయంలో పౌలు తన గురించి తాను మాట్లాడుకుంటూ ఏమంటూ ఉన్నాడు అంటే, మొదటి వచనంలో, అలాగైన ఎడల నేను అడుగునుదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లను రాదు, నేను కూడా ఇజ్రాయేలీయుడును, అబ్రహాము సంతానమందలి బెన్యమీను గోత్రమందు పుట్టినవాడును. అంటే దేవుడు తన ప్రజలను విసర్జించలేదు, ఎందుకంటే నేను ఇజ్రాయేలీయుడినే అంటున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనం పరిశీలన చేసినప్పుడు క్రొత్త నిబంధన జ్ఞానములో ఇజ్రాయేలీ యొక్క జాతిని గురించి, ఇజ్రాయేలు దేశాన్ని గురించి, ఇజ్రాయేలు తత్వాన్ని గురించి ప్రభువు మాట్లాడాడు. ఇక్కడ పౌలు కూడా మాట్లాడాడు.
అలాగే మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇంకా మనము ముందుకు వెళితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా పౌలు మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ చెబుతా ఉన్నాడు. కొరింథీ సంఘానికి ఏమని చెప్తున్నాడు? కొరింథీ సంఘంలో యోధా సమాజం ఉంది, యోధా సంఘం ఉంది. యూదులు సంఘాలు ఉన్నాయి, అన్యజనుల సంఘాలు కూడా కొరింథీ పట్టణంలో ఉన్నాయని నేను మీకు జ్ఞాపకం చేసి ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్న యోధా సమాజంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 22వ వచనములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటున్నాడంటే, వారు హెబ్రీల నేనును హెబ్రీయుడినే, వారు ఇజ్రాయేలీల నేనును ఇజ్రాయేలునే, వారు అబ్రహాము సంతానమా నేను కూడా అబ్రహాము సంతానమే. ఇక్కడ మనం గమనించాలి, అంటే పౌలు ఇజ్రాయేలు జాతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని అన్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయంలో అనేక విషయాలు మాట్లాడుతూ నతానేలు సందర్భానికి వచ్చినప్పుడు ఇతరు కూడా ఇజ్రాయేలీయుడే, ఇతని యందు నాకు ఏం కనబడదట, దోషమా? ఏమన్నాడు అక్కడ? ఇతని యందు ఏ కపటము కనబడలేదు అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు అంటే ఇజ్రాయేలు దేశానికి, ఇజ్రాయేలు జాతికి, క్రైస్తవ సమాజానికి ఒక అద్భుతమైన సంబంధం ఉంది అనేది మనము అవగాహన చేసుకోవాలి. కాబట్టి క్రైస్తవ జనాంగముగా, దేవుని పిల్లలుగా ఇజ్రాయేలు దేశానికి, ఇజ్రాయేలు జాతికి మనకి ఉన్నటువంటి అసలు సంబంధ బాంధవ్యాలు ఏమిటి అనే కోణములో నుండి అనేక విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇజ్రాయేలీలు వారి జీవిత ప్రయాణములో, వారి జీవిత గమనములో వారి పరిస్థితులు ఎలాగున్నాయంటే ఎక్కువగా మనకి పోరాటాలతోనే వారి జీవితము గడిచిపోయింది. దాదాపుగా వారు 30 పర్యాయాలు, 30 దేశాలు వారిని బానిసలుగా చేసుకున్నారు అని చరిత్ర మనకి చెబుతా ఉంది. ఇంచుమించు 40 పర్యాయాలు వారి జీవితాల్లో చాలా విపత్కరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నో రకాల అవమానాలు, నిందలు, బాధలు, సమస్యలు వారి జీవితాల్లో కనబడ్డాయి. అనేక సార్లు వారి చరిత్రలో ఉన్న పాఠాలను మనము నేర్చుకుంటూ వెళతాము. ఇజ్రాయేలు చరిత్రలో దేవుని పిల్లలుగా మనము నేర్చుకోవలసిన జ్ఞానము ఏమై ఉన్నది అని ఆలోచన చేసినప్పుడు ఇజ్రాయేలీలు అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఇజ్రాయేలు దేశం. ఆ దేశం కొరకే వారి జీవితం అంతా ఏం చేశారంటే పోరాటము చేశారు. ఇప్పటికీ పోరాటము చేస్తూ ఉన్నారు. దేని కొరకు పోరాటం చేస్తున్నారు? భూభాగము కొరకు వారు పోరాటము చేస్తున్నారు. భూమి, పవిత్ర భూమి, లేకపోతే జన్మ భూమి కొరకు వాళ్ళు పోరాటము చేస్తున్నారు. క్రైస్తవుడు దేని కొరకు పోరాటం చేయాలి అనే సందర్భాన్ని మనం ఆలోచిస్తే, ఆ విషయాన్ని మనం పక్కన పెడితే, ఇజ్రాయేలీలు దేని కొరకు వారి పోరాటం అంటే ఎప్పుడైతే వారి దేశాన్ని కోల్పోయారో క్రీస్తు శకం 70లో ఇజ్రాయేలు దేశం పూర్తిగా కాల్చివేయబడింది. టైటస్ రాజు కాలంలో అంటే రోమా చరిత్రలో ఇజ్రాయేలు దేశము వరల్డ్ మ్యాప్ నుండి తొలగించబడింది. అప్పటి నుండి అంటే దాదాపుగా ఇంచుమించు 1000 సంవత్సరాల నుండి వారు దేని కొరకు పోరాటం చేస్తున్నారు అంటే చెప్పాలి, భూభాగము కొరకు వాళ్ళ పోరాటము చేస్తున్నారు. వాళ్ళ దేశం కొరకు వాళ్ళ పోరాటము చేస్తున్నారు. నా జన్మ భూమి కదా, జనని జన్మ భూమించ అంటాం. అంటే జన్మభూమి చాలా గొప్పది, పుణ్యభూమి అని వారు ఆ దేశం కొరకు ప్రాణాలు అర్పించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇజ్రాయేల్ ఆర్మీ ఎప్పుడు వెపన్స్తో తిరుగుతూ ఉంటారట. వాళ్ళు డ్యూటీలో ఉన్నా, డ్యూటీలో లేకపోయినా. ఇజ్రాయేల్ ఆర్మీలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇజ్రాయేల్ ఆర్మీలో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే,
అలాగే ముసాయిదా అనే ఒక స్పెషల్ టీం ఉందని చెప్పాను. అందులో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, వారు పోరాటం, వారు ప్రయాస అంతా దేని కొరకు చెప్పండి? జన్మ భూమి. ఇంతకీ ఆ భూమి ఎవరి కొరకు వాగ్దానం చేయబడింది అని మనం ఆలోచన చేస్తే, అసలు ఆ భూభాగాన్ని పాత నిబంధన చరిత్రలో ఏమని పిలుస్తారు అంటే కానాను. చెప్పండి, ఏంటది? కానాను దేశము. మనందరికీ తెలుసు కదా. ఈ కానాను దేశం గురించి మొట్టమొదటిగా బైబిల్లో ఎక్కడ రాయబడింది అంటే ఆది కాండము 11వ అధ్యాయములో మనకి దాని గురించి రాయబడుతుంది. ఆది కాండము 11వ అధ్యాయములో మనకి కానాను దేశమును గురించినటువంటి ప్రారంభం మనకు కనబడుతుంది. జాగ్రత్తగా మనం చూసినప్పుడు 11వ అధ్యాయము ఒకసారి చదువుదాము మీకు అర్థం అవ్వడానికి. 11వ అధ్యాయము చూసారా, 31వ వచనములో తెరహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుని కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారా అను తన కోడలని తీసుకుని కానానుకు వెళ్ళుటకు, ఎక్కడికి వెళ్ళాడు? కానానుకు వెళ్ళుటకు కల్దీల దేశము. ఏ దేశం అది? కల్దీల దేశంలో ఊరు అనే పట్టణం ఉంది. అక్కడ నుండి కల్దీయా దేశాన్ని నుండి ఎక్కడికి ప్రయాణం అవుతున్నాడు అంటే చెప్పాలి, కానానుకు వారు ప్రయాణం అవుతూ ఉన్నారు. ఆ కానానే ఇప్పుడు ఇజ్రాయేలు దేశము. ఈ ఇజ్రాయేలు దేశము ఎవరికి వాగ్దానం చేయబడింది అంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేశాడు. ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాముకు వాగ్దానము చేయబడిన దేశం కొరకు ఇప్పటికీ ఏం జరుగుతుంది చెప్పండి? చెప్పాలి, యుద్ధము జరుగుతూ ఉంది. నేను అంటాను, మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మనం విడిచిపెట్టేసామా? దాని కొరకు యుద్ధాలు చేస్తున్నామా? ఎవరు మాట్లాడలేదండి. మన ముత్తాతలు, మన తాతలు ఏం చేశారు? మన పొలాలు టీకి కాఫీకి కూడా రాసేసారు. ఒక ఆయన అంటే చుట్టల కోసం రాసేసాడట. ప్రతిరోజు చుట్ట ఇచ్చినందుకు ఆ సావుకారికి, చుట్టల సావుకారికి ఎకరం పొలం రాసేసాడట. చెప్పాడు మొన్న నా స్నేహితుడు, మా తాత చుట్టల సావుకారికి ఎకరం పొలం రాసేసాడు, దాని కొరకు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? పోరాటము చేస్తున్నాను అని చెప్పాడు. అంటే మన పూర్వీకుల జన్మభూమి కొరకు. గమనించాలి, ఎంత విచిత్రమైన విషయం అంటే ఎప్పుడో పోయిన ఆ భూభాగం కొరకు ఇప్పుడు ఎందుకు పోరాటము చేయాలి? ఏదో ఒక దేశంలో, ఏదో ఒక ప్రాంతంలో, ఎక్కడొక చోట స్థిరపడితే మనల్ని మనుషులుగా లోకం గుర్తించదా? చెప్పాలి, మాట్లాడలేదండి. నేను ఎక్కడో మండపేటలో పుట్టాను, ఎక్కడెక్కడో తిరిగాను. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను. రేపు ఎక్కడ స్థిరపడతానో నాకు తెలియదు కదా. ఏదో చోట ఇల్లు కడితే అదే స్థిర నివాసం అనుకుంటాం. అది కూడా మనకు స్థిరవాసం. అలా కట్టేసి అమ్మేళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనిషి జీవితంలో ఎక్కడో ఒక చోట స్థిరపడాలి, ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు అబ్రహాముకు చేయబడిన ఆ వాగ్దాన దేశం కొరకు ఇప్పటికీ ఎందుకు ఇజ్రాయేలు పోరాటం చేస్తున్నారు? దాని గురించి మనము నేర్చుకోవలసిన జ్ఞానం ఏమైనా ఉన్నదా? 1000 సంవత్సరాల పోరాటం. ఆ పోరాటములో అనేక దేశాలు వారితో ఏం చేశారు? యుద్ధాలు చేశారు. ఏమిటి ఈ కానాల్లో ఉన్న గొప్పతనం? ఎంత అంటే అసలు ప్రపంచ దేశాల్లో అతి చిన్న ప్రాంతం అది కదా. అతి చిన్న దేశము కానాను దేశము. మీరు మెసొపొతేమియా ప్రాంతాన్ని, అంటే అబ్రహాము పుట్టిన ప్రాంతం చాలా పెద్దది. అబ్రహాము పుట్టింది చాలా పెద్ద ప్రాంతం. కానీ ఎక్కడికి వచ్చాడు? చిన్న ప్రదేశానికి అబ్రహాము వచ్చాడు. ఎవరు రమ్మని చెప్పారు? దేవుడు రమ్మని చెప్పాడు. అక్కడికి రా, అక్కడ నిన్ను నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అక్కడి నుండి నువ్వు ప్రపంచానికి ఎలా ఉంటావు? ఆశీర్వాదకరంగా ఉంటావు. కానాను అనేది సెంటర్ ఆఫ్ ది వరల్డ్. అంటే ప్రపంచానికి, భూభాగానికి మధ్యస్థలం ఏమిటంటే కానాను. ఇజ్రాయేల్ దేశం ఎక్కడుందంటే భూమికి ఎక్కడుంది?
మధ్యలో ఉంది. దాన్నే భూమధ్యపురము అన్నారు, సెంట్రల్ పాయింట్. ఎందుకు దేవుడు ఆ భూభాగాన్ని ఇజ్రాయేలు జాతికి ఇచ్చాడు? ఇప్పటికీ వారు ప్రారంభం అంటే మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వ కాలములో పోగొట్టుకున్న భూభాగము తిరిగి మరలా 1948 మే 14న వాళ్ళు మరలా ఆ భూభాగాన్ని స్వాధీన పరుచుకున్నారు. బ్రిటిష్ అంటే అప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళకి ఆ భూభాగాన్ని తిరిగి ఇచ్చింది. అంటే దాదాపుగా మీరు గమనించాలి, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు 1900 సంవత్సరాలు వాళ్ళకి ఆ సొంత భూభాగము లేదు, అంటే సొంత భూమి లేదు. ప్రపంచమంతా చెదిరిపోయారు వాళ్ళు. ఎక్కడ ఇప్పటికీ కూడా ప్రపంచమంతా కూడా యూదులు ఉన్నారు. ప్రస్తుతానికి మన భారతదేశంలో కూడా వాళ్ళు ఉన్నారు. 1948లో వాళ్ళకి ఆ భూభాగంలో స్థానం ఇవ్వబడింది. ఎంత ఇవ్వబడింది అంటే, ఒకవేళ కానాను దేశము 100% అంటే అందులో కేవలం 33% వాళ్ళకి ఇవ్వబడింది. మిగతా 100లోంచి 33 తీస్తే ఎంత? 60. మిగతా 66% వీళ్ళ స్వాధీనములో చెప్పండి లేదు. వీళ్ళ స్వాధీనంలో ఎంత ఉంది? ఇప్పుడు కేవలము 33% ఉంది. ఇప్పుడు ఇంతకాలం ఉంటే దాదాపుగా 48లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు 2025 అంటే ఎన్ని సంవత్సరాలు? ఇదొక 25, అదొక చెప్పండి లెక్కల్లో వీక్ నేను బాగారు 52. అది 52 నుండి 25 ఎంత అయింది? 77 సంవత్సరాల నుండి వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధాలు. దేనికోసం? 66% భూభాగం కోసం. 66% భూభాగం కోసం ఇప్పటికీ వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. ఒకవేళ ఈ 33% భూభాగంలో ఇజ్రాయేల్ అందరూ ఉన్నారా? చెప్పాలి, లేరు. ఉన్నారా? ప్రపంచంలో ఉన్న ఇజ్రాయేల్ అందరూ 33%కి వచ్చారా? రాలేదా? ఇంకా రాలేదు. రాకుండా మిగతా 66 కోసం వీళ్ళు ఎందుకు పోరాటం చేస్తారు? దేంటి దానిలో ఉన్న రహస్యం? 100కి 100% ఇజ్రాయేలు దేశాన్ని స్వాధీనపరుచుకోవడానికి ఎందుకు వాళ్ళు ఎప్పటికీ తలబడుతున్నారు? వ్యాపారాల్లో వాళ్ళు ముందున్నారు, టెక్నాలజీలో ముందున్నారు, జ్ఞానంలో ముందున్నారు, శక్తిలో ముందున్నారు, సామర్థ్యంలో ముందున్నారు. ప్రపంచమంతా వాళ్ళకి జేజేలు పలుకుతూ ఉంటే అదంతా పక్కన పెట్టి మాకు ఇదేమీ వద్దు, మా ఫోకస్ అంతా మా భూభాగం మీదే. దాని కొరకు మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తాడో వాళ్ళ కొరకు మా ప్రాణాలు. ఎందుకండి పిచ్చిపండి కదా అది రాజుగారు. అసలు ఆ యూదులందరూ మన భారతీయులందరూ అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అమెరికాలో స్థిరపడాలి కదా, ఆస్ట్రేలియాలో స్థిరపడాలి, లండన్లో స్థిరపడాలి. ప్రపంచ దేశాలు, ఫిన్లాండ్ చాలా ఈ మధ్యకాలంలో ఫిన్లాండ్ అనేది చాలా అద్భుతమైన దేశం. ఎందుకంటే అక్కడ చాలా సెక్యూర్డ్ లైఫ్ ఉంది. ఇలాగా ప్రపంచంలో మనం ఎంజాయ్ చేయడానికి, ఆనందపడడానికి, సంతోషంగా ఉండడానికి, పీస్ఫుల్గా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రతికే దేశాలు చాలా ఉన్నాయి. అలా ఎక్కడికన్నా వెళ్ళి బతకాలనే ఆలోచన వీళ్ళకి లేదు. ఎవరికి? ఇజ్రాయేల్కి లేదు. వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, టెక్నాలజీ ఉంది, జ్ఞానం ఉంది. ఇదంతా పట్టుకుని ఏదో మూలకపోయి బతకొచ్చు కదా. మనం అలా అనుకుంటాం కదా. ఎందుకు ఏదో జీవితం ఏ గోళ లేకుండా కదా, ఈ మాయిదారు అరుపులు వినబడకుండా ఏదైనా మూలకెళ్ళి హ్యాపీగా బ్రతుకుదాం అనే ఆలోచన మనకుంది. వాళ్ళకి ఎందుకు లేదు? వాళ్ళకేం తక్కువ? ఏమీ తక్కువ కాదు. ఎందుకు వాళ్ళ పోరాటం? 100% వాళ్ళు ఎప్పుడైతే భూభాగాన్ని స్వాధీనపరుచుకున్నారో అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ప్రభు ఆయన అడుగు ఎక్కడ పెడతాడు చెప్పలేదు. ఇజ్రాయేలు దేశంలో ఆయన అడుగు పెడతాడు. ఇది క్రైస్తవులుగా మనము తెలుసుకోవలసిన చరిత్ర. ఎప్పుడైతే 100% అది పరిపూర్ణమైందో దాని అర్థం ఏంటో తెలుసా? రెప్పపాటులో ప్రభు రాకడా
జరుగుతుంది అని చరిత్ర మనకు నేర్పిస్తున్న పాఠము దేవుని బిడ్డలారా. అది వాళ్ళకు తెలుసా అంటే వాళ్ళకు తెలియదు. వాళ్ళకు తెలిసింది ఏది అంటే, ఎందుకంటే వాళ్ళ ప్రభువుని నమ్మలేదు. ఇజ్రాయేల్ దేశంలో ఎంతమంది ఉన్నారని చెప్పాను? 1,000,000 మంది యూదులు ఉంటే, ఎంతమంది ఉన్నారు? 1,000,000 మంది యూదులు ఉంటే అందులో అరబ్బులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, యూదులు ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. అంటే క్రైస్తవ యూదులు ఎంతమంది ఉంటారంటే ఇజ్రాయెల్ దేశంలో గట్టిగా 2 లక్షల మంది ఉంటారు అంతే. ఎంతమంది? ప్రభువుని నమ్మిన యూదులు ఎంతమంది ఉంటారు? కేవలం 2 లక్షల మంది. 1,000,000 మంది అంటే ఇక ప్రభువుని నమ్మని వారు ఎంతమంది ఉన్నారు? 98 లక్షల మంది ఉన్నారు. ప్రభు కొరకు వాళ్ళు పోరాటం చేయట్లేదు. దేని కొరకు పోరాటం చేస్తున్నారు? భూభాగం కొరకు వాళ్ళు పోరాటము చేస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఈ కానాను ప్రాంతాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎవరు ఈ కానాను అని మనం చరిత్రలోకి వెళితే నోవాహు అనే వ్యక్తి మనకు కనబడతాడు. అతనిలో 3వ తరమే ఎవరైతేనో కానాను. జాగ్రత్తగా ఈ మాటను మనం పరిశీలన చేసినప్పుడు, దేవుడు జలప్రలయం తర్వాత నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. మనందరికీ తెలుసు కదా. ఎంతమంది ఉన్నారు? 3 కుమారులు ఉన్నారు. వాళ్ళ ఆ 3 కుమారుల సంతానమే ప్రపంచముగా ఏర్పడ్డారు. ఎలా ఏర్పడ్డారు చెప్పండి? 3 రకాల జాతులుగా ఏర్పడ్డారు. వాళ్ళనే ఆస్ట్రలాయిడ్స్ అనే ఒక జాతి, మంగోలాయిడ్స్ అనేది 2వ జాతి, నిగ్రాయిడ్స్ అనేది 3వ జాతి. అంటే నోవాహులో నుండి 3 జాతులు ఏర్పడ్డారు అని లేఖనము చెబుతా ఉంది. ఆ నోవాహు సంతానము ఎక్కడి నుండి వాళ్ళ సంతతి ప్రారంభించబడిందంటే మాదియా ప్రాంతము. మీరు మ్యాప్లో చూస్తే మాదియా సామ్రాజ్యం కనబడుతుంది. అదే ఇప్పుడు ప్రస్తుతము ఇరాకుగా పిలువబడుతూ ఉంది. అక్కడ నుండి వాళ్ళ సంతతి ప్రారంభమైంది. వాళ్ళు అక్కడి నుండి ఎక్కడికి వచ్చారు అంటే బాబేలు అనే ప్రాంతానికి వచ్చి ఏం కట్టారు? గోపురాన్ని కట్టారు. ఇది చరిత్ర మనకి నేర్పిస్తున్న పాఠము. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు, నోవాహు తన కుమారుడైన హాము సంతానాన్ని శపించాడు. ఎవరిని? హాము సంతానాన్ని శపించాడు. ఆ హాము సంతానములో శపించబడిన వంశములో నుండే వచ్చిన వాడు నిమ్రోదు అనేవాడు. ఎవరో? ఆదికాండం 10వ అధ్యాయములో వాడి చరిత్ర కనబడుతుంది. నిమ్రోదు అనేవాడు ఎవరు అంటే నోవాహు శపించబడిన కుమారుని యొక్క సంతానమే నిమ్రోదు. వాడేం తెచ్చాడు అంటే విగ్రహారాధనను తెచ్చాడు. ఏం తెచ్చాడు చెప్పండి? విగ్రహారాధన తెచ్చాడు. సూర్యారాధన, చంద్ర ఆరాధన, విగ్రహాలు తయారు చేసి విగ్రహారాధన ప్రారంభించిన వాడు. మంత్ర తంత్ర యంత్ర విద్యలకు కారకుడు ఎవడు అంటే శపించబడిన హాము సంతానములో నుంచి వచ్చిన నిమ్రోదు. వాడికి వచ్చిన ఆలోచనే బాబేలు గోపురాన్ని కట్టాలి, మేము ఎక్కడికి చెదిరిపోకూడదు. వాడి సంతానము, వాడి ద్వారా వచ్చిన ఆలోచనను బట్టి అక్కడ దేవుడు హాము సంతానాన్ని ఏం చేశాడంటే తారుమారు చేశాడు. అప్పుడు ప్రపంచం నలుమూలలకి ఆ సంతానము చెదరగొట్టబడింది. ఇది మనందరకు తెలుసు. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు, ఇక్కడ ఆ చెదరగొట్టబడిన సంతానములో నుండే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన పేరే ఎవరు చెప్పండి? అబ్రహాము. ఇతడు ఎవరు అంటే మెసొపొతేమియా ప్రాంతానికి చెందినవాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఈ మెసొపొతేమియా ప్రాంతానికి చెంది ఉన్నటువంటి అబ్రహాం అంటే నోవాహుకి అబ్రహాంకి మధ్య 10 తరాలు గ్యాప్ ఉంది. ఎంత ఉంది గ్యాప్? 10 తరాలు. ఈ 10 తరాలు తర్వాత మెసొపొతేమియాకి చెదిరిపోయి అక్కడ ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు నువ్వు కానానుకు తిరిగి రావాలి. ఎక్కడ తిరిగి రావాలి? కానానికి తిరిగి రావాలి. అక్కడ వచ్చినప్పుడు నీ సంతానానికి ఆ దేశాన్ని నేను ఇస్తాను. అక్కడే వాగ్దాన పుత్రుడైన ఇసాకు అనుగ్రహించబడ్డాడు. ఆ ఇసాకు ద్వారా
యాకోబును, యాకోబులో నుండి 12 గోత్రాలు ప్రపంచానికి పరిచయం చేయబడ్డ ఇజ్రాయేలు జాతి ఉద్భవించిన ప్రాంతమే కానాను ప్రాంతము. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా ఈ కానాను ప్రాంతంలో అబ్రహాము సంతానమైన ఇస్సాకు ద్వారా యాకోబుకి, యాకోబు ద్వారా 12 గోత్రాలకు ఇవ్వబడింది. అక్కడ మరొక విషయం జరిగింది. ఏమిటి అంటే హాగరు సంతానం. ఎవరు చెప్పండి? ఆగరు సంతానమైన ఇస్మాయిలు వాళ్ళే అరబ్బులు. అరబ్బులు ఎవరు చెప్పండి? ఇస్మాయిలు సంతానము. లేకపోతే మహమ్మదీయులు ఎవరు అంటే చెప్పాలి, ఇస్మాయిలు సంతానంగా మనకి కనబడతా ఉంది. అంటే ఇప్పుడు కానాను ఇజ్రాయేలుకి ఇవ్వబడితే కానాను పరిసర ప్రాంత భాగాలన్నీ ఎవరికి ఇవ్వబడ్డాయంటే ఇస్మాయిలు సంతానానికి ఇవ్వబడ్డాయి. ఇక్కడ కానాను ఈ ప్రాంతాన్ని ప్రముఖంగా మనం ఎందుకు జ్ఞాపకము చేసుకోవాలి? ఇజ్రాయేలు జాతిని దేవుడు ఇక్కడ నుంచి ప్రపంచానికి నడిపించడంలో దేవుని ఉద్దేశం ఏమై ఉంది? కానానును గూర్చినటువంటి ఆత్మీయ సత్యాలు మనము ఏమి నేర్చుకోవాలి అని జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, ఎప్పుడైతే వాళ్ళు కానాను దేశానికి వలస వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు? ఎవరి కాలంలో వెళ్ళారు కానాను దేశానికి? మోషే ద్వారా వాళ్ళ ప్రయాణము ప్రారంభించబడింది. మనందరికీ తెలుసు ఎవరి ద్వారా? మోషే ద్వారా కదా. అబ్రహాము తర్వాత ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు. యాకోబు సంతానములో ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. యాకోబు కాలంలో వీళ్ళు ఎక్కడ స్థిరపడ్డారంటే ఐగుప్తులో స్థిరపడ్డారు. ఎక్కడ? ఐగుప్తులో స్థిరపడ్డారు. ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? పరిసర ప్రాంతాలన్నీ ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఐగుప్తులో వారి సంతానం పెరుగుతూ ఉన్నప్పుడు నిర్మాకాండం 1వ అధ్యాయంలో రాయబడింది, యోసేపును ఎరగని రాజు ఐగుప్తుని పరిపాలించడం ప్రారంభించి ఇజ్రాయేలుని ఎలా చేసుకున్నాడంటే బానిసలుగా చేసుకున్నాడు. ఇజ్రాయేల్ ఇంచుమించు 430 సంవత్సరాలు వాళ్ళ బానిసలుగా ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు చెర నుండి వాళ్ళ బయటికి రావడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మనందరికీ తెలుసు. వారు ఐగుప్తు నుండి కానానుకు రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. ఈ 40 సంవత్సరాల్లో ఎన్నో యుద్ధాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. మొట్టమొదటి ఎక్కడికి వచ్చారు? కానాను దేశానికి వచ్చారు. ఎవరి నాయకత్వంలో? యెహోషువ నాయకత్వంలో కానాను దేశానికి వచ్చిన తర్వాత, యెహోషువ తర్వాత వాళ్ళ జీవితాల్లో మరలా ఏం ప్రవేశించింది అంటే విగ్రహారాధన ప్రవేశించింది. వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ కానాను ప్రాంతంలో ఉన్న వారినే ఎవరున్నారు అక్కడ? ఫిలిస్తీయులు. ఇంకెవరున్నారు చెప్పలే? మోయాబీయులు. ఇంకెవరున్నారు చెప్పలే? కానాను ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఆయా జాతులు వారు ఎవరి మీద? ఇజ్రాయేల్ మీద యుద్ధాలు చేసినప్పుడు ఇజ్రాయేల్ మళ్ళీ ఏ బతికారు? బానిస బ్రతికే బ్రతుకుతా ఉన్నారు. ఇలాగ జరుగుతూ 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 ఉన్నప్పుడు చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు కాలానికి వచ్చినప్పటికీ రాజరిక వ్యవస్థ ప్రారంభించబడింది. ఏ వ్యవస్థ? రాజరిక వ్యవస్థ ప్రారంభించబడిన తర్వాత రాజులు వచ్చారు. ఆ రాజులందరూ దేని కొరకు పోరాటం చేశారు? భూభాగం కొరకే పోరాటము చేశారు. ఆ రాజుల కాలంలో సౌలు వచ్చాడు, దావీదు వచ్చాడు, సొలొమోను వచ్చాడు. తర్వాత ఆ రాజ్యం 2 భాగాలు అయిపోయింది కదా. ఇజ్రాయేల్ దేశము యూదా దేశంగా అయిపోయింది. చివరికి ఇలా జరుగుతూ 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 యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఇజ్రాయేల్ దేశమే లేకుండా చెప్పాలి. అంటే దేవుని ప్రణాళిక ఎక్కడ? అబ్రహాము దగ్గర ప్రారంభించబడింది. అంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల ఆలోచన 2000 తర్వాత లేకుండా పోయింది. మీరు గమనించాలి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుడు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలలో కానానునికి ఇస్తానని వాగ్దానం చేస్తే యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశమే ఆ జాతికి లేకుండా పోయింది.
కంప్లీట్గా ఇజ్రాయేలు జాతంతా చల్లా చెదరైపోయింది. మరలా 2000 సంవత్సరాలు అంటే 1948లో జాగ్రత్త మనం ఆలోచన చేస్తే ఎవరికి ఇవ్వబడింది చెప్పండి? 1948లో ఇజ్రాయేలు చెప్పాలి దేశము మరలా తిరిగి పునరుద్ధరించబడింది. దాదాపు కంటే మనం ఆలోచన చేస్తే అబ్రహాము నుండి యేసు ప్రభు కాలాల వరకు కూడా ఇజ్రాయేలు జాతి అంతా దేని కొరకు పోరాటం చేశారు? కానాను దేశం అంటే ఇజ్రాయేలు దేశం కొరకే వాళ్ళ పోరాటాలు చేస్తానే ఉన్నారు. అంటే 2000 సంవత్సరాలు, 8 సంవత్సరాలు మధ్యలో వీళ్ళ బబులోను చెరకే వెళ్ళిపోయారు మరలా వచ్చారు. ఇలాగ వీళ్ళ జీవితంలో అబ్రహాము నుండి 2000 సంవత్సరాల వరకు ఇజ్రాయేలు దేశము గొడవలు అయిపోయింది. 2000 సంవత్సరాల తర్వాత 1948లో మరలా ఇజ్రాయేలు దేశం ఏర్పడింది. ఈ 77 సంవత్సరాల నుండి మాత్రం వాళ్ళ దేశాన్ని ఎవరు పట్టుకొని తిరిగి ఎవరు దాన్ని ఆక్రమించుకోలేకపోయారు. ఇక్కడ నుండే మనం అసలైన విషయాలు నేర్చుకోబోతా ఉన్నాం. గతంలో ఎన్నోసార్లు వారు ఆ భూభాగాన్ని కోల్పోయారు కదా. గతంలో ఎన్నోసార్లు శత్రువులు వారు భూభాగాన్ని ఆక్రమించుకున్నారు కదా. మరి ఈ క్రీస్తు శకములో 1948 తర్వాత ఎందుకు శత్రువులు మరలా ఆ భూభాగాన్ని తిరిగి ఆక్రమించుకోలేక పోతున్నారు? ఎందుకు ప్రపంచములో బలమైన శక్తిగా ఇజ్రాయేలు జాతి ఆవిర్భవించింది? ఒకప్పుడు బానిసలుగా బ్రతికిన వీళ్ళు దాదాపుగా 300 దేశాలతో 300 మంది రాజులతో రాజ్యాలతో 30 సార్లు వీళ్ళ జీవితాలు తుదముట్టించబడి ఇప్పుడు ప్రపంచాన్నే వణికించే రాజ్యంగా ఎలాగ ఏర్పడింది? ఎందుకు? ప్రపంచ దేశాలకు ఆ రాజ్యం అంత బలమైన రాజ్యంగా కనబడతా ఉంది. ఒకప్పుడు అన్ని రకాల రాజులు దాన్ని భయపెట్టారు, ఆక్రమించుకున్నారు, ఎంతో మందిని చంపేశారు కదా. చరిత్రలోనికి వెళితే 18వ శతాబ్దంలో హిట్లర్ అనేవాడు దాదాపుగా లక్షల మంది యూదులను ఏం చేశాడు? ఓసపోత కూర్చేశాడు. యూదులందరినీ చంపేశాడు, ఆడవాళ్ళని చంపేశాడు, మగవాళ్ళని చంపేశాడు. ఎంత భయంకరంగా చంపారు తెలుసా? బంకర్లో పెట్టేశారు. బంకర్స్లు అంటే రూమ్స్ అన్ని క్లోజ్ చేసేసి మంచి లేవకుండా భోజనం పెట్టకుండా విడిచిపెట్టేస్తే వాళ్ళ శరీరాలు శైల్యమైపోయి చిక్కిపోయి ఎముకలు గూడైపోయి అలాగ గుట్లుగా చచ్చిపోయారు. తర్వాత కొంతకాలానికి ఆ కలేబారాలన్నీ అంటే ఎముకలు గూళ్ళన్నీ పబ్లిక్గా పెట్టి ఇదిగో యూదులను ఇంత హింసాత్మకంగా నేను చంపాను అని గొప్పగా చెప్పుకున్నాడు. ఎవరో? హిట్లర్. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఎందుకు హిట్లర్ అంత కసి యూదుల మీద పెట్టుకున్నాడు? ఎందుకు అంత అంత హింసాత్మకంగా యోధా జాతిని అంతమొందించాలి, అసలు యూదుడనేవాడు ఎవడు ఉండకూడదు అని అంతగా హిట్లర్ ప్రయాసపడ్డాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా యూదులు అంతగా చిత్రహింసల పాలయ్యారు. దేని కొరకు అంటే దేవుడు వారికి ఇచ్చిన ఆ జన్మభూమి కొరకే ప్రాణాలు అర్పించబడ్డారు. అలాంటి యూదులు 100 సంవత్సరాలు అంటే 1948 వచ్చే నాటికి ప్రపంచాన్ని గడగడలాడించే మహాశక్తిగా ఎలా మారిపోయారు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం ఒకేసారి చెప్పారు కదా మీకు, ఎంతమంది యుద్ధం చేస్తుంది? 10 రాజ్యాలతో యుద్ధం చేసి నెగ్గగలిగిన అంత శక్తివంతమైన రాజ్యంగా ఎలాగ ఆవిర్భవించింది? ఏంటి? జనాభా ప్రకారంగా చూసుకుంటే 1 కోటి మంది లేరు, కానీ ప్రపంచాన్ని జయించే టెక్నాలజీ, శక్తి, సామర్థ్యం
ఎందుకు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు? ఒకప్పుడు ఓడిపోయిన వారు ఇప్పుడు ఓటమి వారుగా ప్రపంచానికి బలమైన శక్తిగా కనబడడానికి గల కారణం ఏమిటి? ఎందుకు ఆ భూభాగం కొరకు వాళ్ళు అంతగా ప్రయాసపడి యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు? దానిలో ఉన్న ఆత్మీయ సత్యాలు ఏమిటి? జాగ్రత్తగా ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా ఒక అద్భుతమైన చరిత్ర మనకి కనబడుతుంది. ఏమిటి అద్భుతమైన చరిత్ర అంటే, దేవుని రక్షణ ప్రణాళిక ఇజ్రాయేలు జాతిలో నుండి దేవుడు ఏర్పరచుకున్నాడు. మనందరికీ తెలిసిన ఆత్మీయ సత్యమే. ఆయన యూదుడుగా యోధా జాతిలో నుండి సర్వలోక రక్షకుడుగా, రాజుగా ఆయన వచ్చాడు. మంచిదే కదా, ఆయన వచ్చాడు. ఇప్పుడు ప్రపంచమంతటిని ఆయన రక్షకుడిగా, పరిపాలకుడిగా ఉన్నాడు. కానీ ఇజ్రాయేలు జాతి ఒక ప్రత్యేకతగా కలిగి ప్రపంచానికి ఒక బలమైన శక్తిగా ఉంది. ఎందుకు ఇజ్రాయేలు జాతికి దేవుడు ఆ ప్రత్యేకతనిచ్చి ఏమి చేయాలనుకుంటున్నాడు అంటే, యేసు ప్రభు రెండవ రాకడలో ఎలాంటి పరిస్థితులు జరగబోతా ఉన్నాయి, ఏమి జరగబోతా ఉంది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఇజ్రాయేలు జాతిని దేవుడు ఏర్పరచుకొని ఆ భూభాగాన్ని కాపాడుతూ, అది 100% ఎప్పుడైతే ఆ భూభాగము వారు లోపరుచుకుని అద్భుతమైన శక్తిగా వారు పరిపూర్ణత చాటుతారో అప్పుడు ఒక అద్భుతం జరుగుద్ది. ఆ అద్భుతాన్ని ముందుగానే పౌలు చెప్పాడు. జరగబోయే అద్భుతాన్ని గురించి పౌలు ముందుగానే చెప్పాడు. ఏమిటా అద్భుతం అంటే, ఎఫెసీ పత్రికలో మనం ఉంటది. ఎఫెసీ పత్రిక జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాము. ఎఫెసీ పత్రిక చూద్దామా? తీసారా? ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. 10వ వచనం చదవండి దయచేసి. ఈ సంకల్పం అనే వాటికి అర్థం ఏంటి? దేవుని ప్రణాళిక, లేదా దేవుని యొక్క ప్లాన్, దేవుని ఉద్దేశం. ఈ సంకల్పమును బట్టి ఆయన అంటే ఎవరో? దేవుడు పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను, అంటే భూమిని ఆకాశాన్ని ఏకము చేసే సెంట్రల్ స్పాట్ దేన్ని చెప్పండి? భూమిని ఆకాశాన్ని కలిపే ఒక ప్లేస్. ఏమిటా ప్లేస్ అంటే ఇజ్రాయేలు దేశం. ఏం చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు దేవుడు? తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? అసలు ఆకాశాన్ని, భూమిని అంటే పరలోకాన్ని, భూలోకాన్ని దేవుడు ఏకం చెయ్యాలని నిర్ణయించుకున్నాడట. ఎక్కడ? ఏ భూభాగము? సెంట్రల్ పాయింట్, భూమధ్య భాగాన్ని, పరలోకాన్ని ఏం చేయాలనుకున్నాడు? ఏకము చెయ్యాలనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు? ఎంతకాలం క్రితం అనుకున్నాడు? ఈ దేవుని ప్రణాళిక ఎప్పటిది అని మనం ఆలోచన చేసినప్పుడు చాలా అద్భుతమైన విషయాలు మనకి కనబడతాయి. ఆ పైకి మనం జాగ్రత్తగా చదివితే దేవుని పిల్లలుగా ఏమంటాడు అంటే, జాగ్రత్తగా మాటలు మనము చదువుదామా? 6వ వచనం అంటాడు, ఎట్టనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దైవ సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనలను తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషణమైన వాళ్ళని జగత్తు పునాది వేయబడక, అంటే ఆదాము అనేవాడు పుట్టక ముందే దేవుడు అనుకున్నాడు పరలోకాన్ని, భూలోకాన్ని ఏకం చేయడానికి ఒక సెంట్రల్ పాయింట్ కావాలి. పరలోకము, భూలోకము ఏకమవ్వాలి. దేవుడు తనలో తాను అనుకోను. దేవుడు అనుకున్న ప్రణాళిక,
దేవుడు అనుకున్న ప్రణాళిక ఏది అంటే కానాను, ఇశ్రాయేలు దేశం. ఆ దేశాన్ని అనుకున్నాడు. ఏమనుకోవాలంటే పరలోకాన్ని, భూలోకాన్ని అక్కడ నేను ఏకము చెయ్యాలి, అక్కడి నుండి నేను పరిపాలన చెయ్యాలి. దేన్ని? పరలోకాన్ని, భూలోకాన్ని. జగత్తు మనం అంటే దేవుని మహాసంకల్పం. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు అనుకున్న సంకల్పాన్ని పాడు చేయడానికి అనేక మంది రాజులు వచ్చారు, శత్రువులు వచ్చారు, ఎన్నో యుద్ధాలు జరిగాయి, దేశాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, ఎన్నో మారినా దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచిన భూభాగాన్ని ఎవడు పూర్తిగా దొంగిలించలేకపోయాడు. 1948లో తన ప్రజల కొరకు దేవుడు మరలా ఆ భూభాగాన్ని సిద్ధపాటు చేశాడు. ఇది దేవుని మహా సంకల్పం. అది చిన్న భూభాగమే, కానీ చాలా చరిత్ర కలిగిన భూభాగము. అది చిన్న ప్రాంతమే, కొద్దిగా ఉన్న జనాంగమే, 1 కోటి మంది ప్రజలే, మన భారతదేశ ప్రజలే చెప్పాలి. 120 కోట్లు. ఎంతండి? లెక్క సెన్సస్ తీయలేదు, కానీ 2011లో సెన్సస్ ఉంది. ఇప్పటికి తీసారా సిస్టర్? మళ్ళీ తీయలేదు ఎంతవరకు. నేను అంటున్నాను దాదాపు 120 కోట్లు. అంటే ప్రపంచ జనాభా ఇంచుమించు 800 కోట్లు. ఎంత చెప్పండి? ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే అందులో 1 కోటి మంది ఉన్నారు. ఎవరెల్లో? ఇజ్రాయేల్. 800 కోట్లు ఎక్కడా? 1 కోటి మంది ఎక్కడా? ఎందుకు దేవుడు వారిని బలమైన శక్తిగా ఆ భూభాగాన్ని ఇచ్చి అక్కడ నిలబెట్టాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక ఎప్పుడు ఉంది? జగత్తు పునాది వేయబడక మునిపే ఆ భూభాగాన్ని ఎన్నుకున్నాడు. ఇంతకీ ఆ భూభాగం మీద ఏమేమి అద్భుతాలు జరుగుతాయి? అసలు ఆ భూభాగం ఎంత? ఆ ఇజ్రాయేలు దేశంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి? అసలు ఇజ్రాయేలు దేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయని మీరు ఆలోచన చేస్తే, ఇజ్రాయేల్ దేశం అంతా కూడా మనకులాగా ఇలాగ సదునుగా ఉన్న ప్రాంతం చాలా తక్కువగా ఉంటుంది. తెలుసా మీకు? ఇజ్రాయేల్ దేశం అంతా కొండలో లోయలే, అన్ని కొండలో లోయలే, ఎక్కడ సమానమైన ప్లేస్ ఉండదు. ఉందా అంటే అది ఎడారి. ఏంటి చెప్పండి? ఈ ఎడారే. మీకు మాట తెలుసా? ఇజ్రాయేలీలకి మంచినీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీకు? ఇజ్రాయేలు మంచినీరుని ఎలా తయారు చేసుకుంటారంటే, సముద్రపు నీరుని ఎలా మారుస్తారు వాళ్ళు? మంచినీళ్ళుగా. అంటే తాగడానికి బాగానే ఉంది, మొక్కలు ఈ బతకడానికి ఏ నీళ్ళు కావాలి? మాట్లాడలేదండి ఎవరని? కూరగాయలు పండించాలంటే నీళ్ళు కావాలా? ఖర్జూరం పండించాలంటే ఏం కావాలి? ప్రతి చెట్టు పండాలంటే ఏం కావాలి? నీళ్ళు కావాలి. సముద్రపు నీళ్ళతో ఏ చెట్టు అయినా బతుకుద్దా? ఎవరు మాట్లాడలేదు. మరి ఎలా బతికెళ్తున్నారు వాళ్ళు? వాళ్ళ దగ్గర టమాటా ఒకటి 10 కేజీలు ఉంటుందట. ఒక టమాటా ఎన్ని కేజీలు ఉంటుంది? టమాటా ఒకటి 10 కేజీలు. మీకు చరిత్రలో రాయబడింది. 2 మోసుకొచ్చారు. ఏంటది? 2 కర్ర వేసుకుని మోసుకొచ్చారు. ఏంటది? ద్రాక్ష గెల కదా. ద్రాక్ష ఎంతమంది మోసుకొచ్చారు అంటే ఎంత పెద్ద అలాంటి గుర్తున్నప్పుడు చూసాం మనం. ఇప్పటికీ కూడా వాళ్ళ వ్యవసాయం, వాళ్ళు పండించే పంటలు చాలా అద్భుతంగా ఉంటాయి. నీళ్లు లేని వాళ్ళు ఎలా పండిస్తున్నారు అంటే, దార్ అనే ఎడారి ఉంది అక్కడ. ఆ ఎడారి అంతా కూడా ఎలా ఉంటుందంటే పచ్చని పొలాలుగా ఉంటాయి. ఎలా పండిస్తున్నారంటే ఆ ఇసుకలో నుండే వాళ్ళు వాటర్ సిస్టమ్ వేశారు. ఎందులో నుంచి? ఇసుకలో నుండే వాటర్. మీరు ఎప్పుడైనా గూగుల్లో కొట్టడం తెలుస్తుంది ఇజ్రాయేల్ టెక్నాలజీ అంటే. ఎందుకు దేవుడు వాళ్ళని అంత గొప్ప జ్ఞానవంతులుగా చేశాడు? ఎందుకు దేవుడు ఆ భూభాగాన్ని కాపాడుతున్నాడు? దాని నుండి మనము నేర్చుకోవలసిన జ్ఞానం ఏమై ఉన్నది? జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని మహారక్షణ సంకల్పంలో వారిని అంతగా ఎందుకు ప్రత్యేకపరిచాడు? 2011లోనూ 12 అనుకుంటాను, ఒక జీపు నెతన్యా కదా,
ఇజ్రాయేల్ అధ్యక్షుడు నెతన్యా మన మోడీ గారికి ఒక జీప్ గిఫ్ట్ ఇచ్చాడు. అది కూడా గూగుల్లో కొడితే వస్తుంది. ఓ జీప్. ఆ జీప్ ఏంటి అంటే మామూలు మనలాంటి జీప్ కాదండి. ఆ జీపు పట్టుకెళ్ళి సముద్రంలో ఉన్న వాటర్ని మామూలు నీళ్ళుగా, చిన్న జీప్ అది ఎంత ఉంది, దాంట్లో ఉన్న టెక్నాలజీ మీరు గూగుల్లో కొడితే వస్తుంది. గూగుల్లో కొడితే వస్తుంది. చిన్న జీప్ ఇచ్చాడు. ఆ జీపు పట్టుకుని అక్కడ పెట్టి ఆ సిస్టమ్ని ఆపరేట్ చేస్తే సముద్రపు నీళ్ళన్నీ ఎలా మారిపోతాయి? మంచి నీళ్ళుగా మారిపోతాయి. ఎంత గొప్ప జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు. అదే రీతిగా మన భారతదేశం అంటే చాలా ఇష్టం. ఎవరికే? యూదులకి చాలా ఇచ్చారు మన భారతదేశానికి వాళ్ళు. తర్వాత ఒక మిషన్ ఇచ్చారు. ఎందుకంటే నదులను క్లీన్ చేయడానికి. దేని క్లీన్ చేయడానికి? నదులను క్లీన్ చేయడానికి వాళ్ళు ఒక మిషన్ పంపించారు. మనుషుల వల్ల క్లీన్ అవట్లేదండి. ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే, ఒకప్పుడు దాక్కున్న ఇశ్రాయేలీలు, పారిపోయిన ఇశ్రాయేలీలు, చల్లాచెదరైపోయిన ఇశ్రాయేలీలు ఇప్పుడు ప్రపంచ శక్తిగా ఉంటే అలాంటి వారిగా ఉండాలి. అలాంటి జ్ఞానం మా ఎవరి దగ్గర లేదని చెప్పుకునే గొప్ప స్థాయికి వాళ్ళు ఎందుకు చేరిపోయారు? అసలు ఆ భూభాగము ఎందుకు కాపాడబడతా ఉంది? దానిలో ఉన్న చరిత్ర ఏమిటి? అది గట్టిగా లెక్కేసుకుంటే దాదాపుగా వైశాల్యం ప్రకారంగా చూసుకుంటే 20,000 చదరపు కిలోమీటర్ల నుంచి మించి ఉంటుంది అంతే. ఆ 20,000 చదరపు కిలోమీటర్ల భూభాగం కొరకు దేవుడు ఎందుకు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు? ఆయన మహాసంకల్పం ఏమిటి? ఆ భూభాగంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆ ప్రజలను దేవుడు ఎందుకు ప్రత్యేకపరిచి ఈరోజు మన ముందు ఉంచాడు అనే ఆత్మీయ సత్యాలు రాబోయే దినాల్లో పరిశీలన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.